సంప్రదాయం ఎందువలంటే రాజకీయ నాయకుల విగ్రహాలు లేకుంటే ఇంకొక విగ్రహాలు ఇంకొకటి పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఫోర్త్ ఎస్టేట్గా చెప్పబడేటటువంటి విలేకరులుగా ఉండేవాళ్ళు, అలాగే జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ప్రజా సమస్యలనే పరిష్కరించేటటువంటి చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత సంతోషకరమైన అంశం. ఎందువల్లంటే మామూలు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు లేకుంటే ప్రజాసేవ చేయకున్న వాళ్ళు విగ్రహాలు పెట్టే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం కుటుంబాన్ని కూడా వదిలేసి పనిచేసేటువంటి ఇలాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టడం ద్వారా ఒక సత సాంప్రదాయానికి మనం తెరదేసిన వాళ్ళు అవుతాము. దీన్ని కలెక్టర్ కూడా వెంటనే ఆమోదించి ఆయన విగ్రహం ఏర్పాటుకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మన చక్రపాణి గారు 40 సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా ఇందుకూరుపేట మండలం, అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎక్కడ పేదవారి సమస్యలుంటే, ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరూ కూడా సమస్యలు వెంటనే వచ్చి చర్చించే వ్యక్తి చక్రపాణి గారు. ఈ కరోనా మహమ్మారి ఆయన అంటుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇటువంటి జర్నలిస్టు మహానుభావులు జిల్లా అంతా కూడా జర్నలిస్టులు కష్టపడి పనిచేసేవాళ్ళు, రూపాయి సంపాదన లేకపోయినా కానీ ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని అందరం కూడా పోషించే జర్నలిస్టు చక్రపాణి గారు చనిపోయారు. కాబట్టి ఆయన ఎగ్గురం పెట్టుకునే దానికోసంగా డేవిస్పేట పంచాయతీ 6వ మైల్ సెంటర్ ఏగర్లు సెంటర్లో ఎగ్గురం పెట్టుకునే దానికోసం మేము జర్నలిస్టులు అందరూ కూడా ఆయన విగ్రహం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ దానికి అనుమతులు ఇవ్వకుండా అక్కడ పంచాయతీ వాళ్ళు వీళ్ళు కొంత లేట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారికి వచ్చి ఈ జర్నలిస్టు సీనియర్ కాబట్టి ఈయన విగ్రహానికి మొట్టమొదటిగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరేదానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చారు.